ఇంకా వెర్రి వాళ్ళలాగా, జ్ఞానము లేని వారిలాగా యేసుక్రీస్తు మీద అసూయ పడాల్సిన అవసరం ఏంటి నీకు? ఒక అంబేద్కర్ వాదాన్ని ఇష్టపడే వారి మీద నీకు అసూయ ఉండదు, ఒక గాంధీ వాదాన్ని ఇష్టపడే వారి మీద నీకు అసూయ ఉండదు, ఒక చెగువేర వాదాన్ని ఫాలో అయ్యే వారి మీద నీకు అసూయ ఉండదు. అరే, యేసుక్రీస్తు వారిని అనుసరించే వారి మీద నీకు అసూయ ఎందుకు? ఇంకా ఎందుకు నీకు అసూయ? నీ తల్లికి ఏం అన్యాయం చేశాడు, నీ తండ్రికి ఏం అన్యాయం చేశాడు, నీ కుటుంబానికి ఏం అన్యాయం చేశాడు, నీ బంధువులకి ఏం అన్యాయం చేశాడు ఆయన? ఎవరో పాస్టర్లో కొన్ని వక్ర బోధలు చేస్తూ ఉంటే యేసుక్రీస్తు మీదే అసూయ పడటం అసలైన విషయం కాదు. ఇప్పటికైనా నీవు నీ కుటుంబము విడవబడక మునిపే, ప్రాణము పోక మునిపే, దేవుని రాక మునిపే ఈ పాపాలు విసర్జించండి, రక్తములో కడగబడండి. అప్పుడు మనము ఖచ్చితంగా రాకడ కొరకు సిద్ధపడతాం, ఆయన రాకడలో ఎత్తబడతాం.